అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ పైన ఫోటో చూడండి. ఫోటో, ఆ ఫోటోలో ఉన్నది ఒకరు అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయకృష్ణన్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అంటే ఒక జిల్లాకి ఒక రాజు. మహిళ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గారు. ఆ పక్కనే ఆవిడ, జాగ్రత్తగా మీరు గమనించండి, కలెక్టర్ గారు ఆ మహిళా కలెక్టర్ గారి భుజం మీద చెయ్యి వేసి విక్టరీ చూపిస్తున్న పక్కన ఉన్నాడు, పేరు మురళి. మీరు పొరపాటున ఆ మురళి అన్నవాడు ఈ మహిళా కలెక్టర్ గారికి, అనకాపల్లి కలెక్టర్ గారికి క్లాస్మేటో లేకపోతే బంధువో, అన్నో తమ్ముడో, బావో బామ్మర్దో అవుతాడు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వాడు అనకాపల్లి, మన గాజువాక, అనకాపల్లికి చెందినవాడు. గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి వరసకు బావమరిది అవుతాడు. బామ్మరిది కూడా కాదు, వరసకి బామ్మరిది. బామ్మరిది అంటే భార్య తమ్ముడో అన్నో ఎవడో అవుతాడు, కానీ వీడు వరుసగా బామ్మరిది అవుతాడంట. వాడు ఒక పవర్ బ్రోకరు. అంటే ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఆఫీస్ వ్యవహారాలు ఏమైనా చేయాలంటే పూర్తిగా అనకాపల్లిలో బ్రోకరేజం చేసుకున్న ఒక మనిషి, ఒక జిల్లా కలెక్టర్ స్థాయి ఉన్న ఒక ఐఏఎస్, అందులో మహిళా ఐఏఎస్ భుజం మీద చేయి వేసుకొని వాడి స్టేటస్లో పెట్టుకొని ఐఎమ్ ఎంజాయింగ్ విత్ కలెక్టర్ విఏ కృష్ణన్. ఆ వర్డింగ్ చూడండి. అంటే ప్రజల్లోకి కానీ అధికారుల్లోకి కానీ ఆ ఫోటో కానీ వాడు పెట్టుకున్న కలెక్టర్ విజయకృష్ణన్ గారితో ఎంజాయ్ చేస్తున్నాను అని వాడు వాడి స్టేటస్లో పెట్టుకున్నాడు. అంటే ఆ పదం కానీ ఫోటో కానీ ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు. ఎప్పటికే అనకాపల్లిలో అనేకమైన వ్యవహారాల మీద ఎవడు ఎలాంటి ఫిర్యాదు చేసినా కలెక్టర్ గారికి కనిపించట్లేదు, కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. సో నాలాంటి వాడో మీలాంటి వాడో ఎవరో కలెక్టర్ గారి దగ్గర పనులు అవ్వటం లేదండి. రాష్ట్ర మంత్రులకో లేకపోతే కోర్టులకో, డిప్యూటీ సీఎం గారికో ఈ కలెక్టర్ గారికి పెట్టిన కాగితాలన్నింటి ఇక్కడ పని కావటం లేదు కాబట్టి అక్కడ పంపిస్తున్నామని పంపించుకోవడం జరుగుతుంది. కారణం, ఇలాంటి బ్రోకర్లతో కలెక్టర్ గారు చట్టా పట్టాలు వేసుకొని తిరగడమే కనిపిస్తూ ఉంది. అంటే వాడు బ్రోకరు, వాడికి బుద్ధి లేకపోతే పోయింది. వాడు గడ్డి తింటున్నాడా లేకపోతే విసర్జితం తింటున్నాడా అనేది పక్కన పెడితే, ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి, ఒక జిల్లా కలెక్టర్ అయ్యుండి, అందున మహిళా అధికారి అయ్యుండి వాడు భుజం మీద చెయ్యేస్తే, ఒక అధికారం లేనివాడు, వాడు పొలిటీషియన్ కాదు, అధికారి కాదు, కలెక్టర్ గారికి బంధువు కాదు, ఏమీ కాని వ్యక్తి కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి పళ్ళు ఇక్కిలిస్తూ ఉంటే, ఈవిడ కూడా, కలెక్టర్ గారు కూడా నవ్వుతూ ఉంటే కనీసం వారించకుండా ఫోటోలు తీసుకొని పెట్టుకున్నారంటే అసలు వాళ్ళ తాలూకా, అంటే వీడి తాలూకా కలెక్టర్ గారిని అడ్డం పెట్టుకొని వీడు చేస్తున్నవి ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయన్నది ప్రజలు గమనించాలి. సరే, ఇక్కడ మళ్ళీ మనం సెకండ్ థాట్కి వెళ్తే, అలాంటి అక్రమార్కుల్ని అడ్డం పెట్టుకొని కలెక్టర్ గారు ఏమైనా అవినీతి ఆరోపణలు చేస్తారు, అవినీతి ఏమైనా చేస్తున్నారన్నది కూడా ప్రజలకు అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే జడ్జిలే అవినీతి చేస్తా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఐఏఎస్లు ఎంతమంది అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలిసింది. సో ఇలాంటి ఫోటోలు, ఇలాంటి వ్యవహారాలు సాగటం వల్ల కలెక్టర్ గారిని కూడా అనుమానించవలసిన అవసరాలు ఉంటున్నాయి అవినీతి విషయంలో. సో ఎప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు కలెక్టర్ని అనకాపల్లి నుండి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. లేకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరో విషయంలో మళ్ళీ మనం కలుద్దాం. మీ కాగడ వినయ్ ప్రకాష్.